నియోజకవర్గం కోరుకొండ మండలంలో బూరుపూడి గ్రామంలో ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జనసేన పార్టీ నుంచి వేముదాసు సూర్యారావుని ప్రెసిడెంట్గా, అలాగే మద్ద వీర్రాజును కూడా ఇవాళ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే చెరుకూరు చిన్ని కావచ్చు, అలాగే మెల్లి వెంకటేశులు, జాల శ్రీనివాసు, వీళ్ళు అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ 3 మెంబర్లతో పూర్తిగా కమిటీ అయితే ఏకగ్రీవంగా జనసేనకి అయితే ఎన్నుకోబడింది. దీని నుంచి ఎన్డీఏ కూటమి నుంచి మేము ప్రత్యేక అభినందనలు తెలుపుకున్నాం. ఏదవుతుందో బత్తుల రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు ఆధ్వర్యం మేరకు, ఆలోచన మేరకు ఇవాళ మా బూరుపూడి గ్రామంలో ఫిషర్మెన్ సొసైటీ ఏకగ్రీవంగా ఎన్నికడం అనేది ఎంత అభివృద్ధిలో మేము ముందంజలో ఉన్నది కూడా ఈ ఏకగ్రీవంలో తేట తెలమైపోయింది. ఖచ్చితంగా దీంట్లో కూటమి చాలా సమిష్టంగా ఉన్నాం. ఇవాళ లోకల్లో ఏవైతే ఉందో మాకు టీడీపీ నుంచి కంటె కేసరావు గారు కావచ్చు, గండి విజయ్ కుమార్ గారు కావచ్చు, జనసేన నుంచి మా మిత్రబృందం కావచ్చు, అలాగే బీజేపీ నుంచి 3 కూడా ఎన్డీఏ కూటమి నుంచి జనసేనకి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా కూటమికి అభినందనలు తెలుపుకుంటూ, అలాగే ప్రత్యేకంగా బత్తుల బలరామకృష్ణ గారికి, రాజానగరం నియోజకవర్గం బత్తుల బలరామకృష్ణ గారికి, అలాగే మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా, ఇవాళ బీజేపీ మోడీ గారికి కూడా ప్రత్యేక బూరుపూడి గ్రామం నుంచి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, ఈ అభివృద్ధి ఇవాళ మేము ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం కాకుండా ఈ ఫిషర్మెన్ సొసైటీకి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో పూర్తిగా ఎవరైతే కమిటీలో ఉన్నా కూడా ఒకళ్ళిద్దరూ వైసీపీకి సంబంధించిన వాళ్ళే లబ్ధి పొందారు తప్ప ఎవరికి కూడా రాలేదని కూడా ఫిషర్మెన్ సొసైటీ మాజీ కొంతమంది చెప్పారు. ఖచ్చితంగా మేమైతే అలా కాదు, అభివృద్ధి అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఇవాళ బత్తుల బలరామకృష్ణ కూడా చెప్పారు, పార్టీలతో మనకు సంబంధం లేదు, ఇవాళ ఫిషర్మెన్ ఎక్కడికి ఎన్నికలు జరిగినా మన అవసరత కనుక అభివృద్ధితో సహకరిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పాడు. ఖచ్చితంగా మా బూరుపూడి గ్రామం నుంచి అభివృద్ధిని సమాన లెవెల్లో నడిపిస్తాం. నిజంగా రేపొద్దున్న ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కావచ్చు, వీళ్ళకి వలలు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన ఫిషర్మెన్ సంబంధించినటువంటి స్వీడ్ కావచ్చు, అలాగే చేపకు సంబంధించినటువంటి మందు ఏదవుతుందో అది దానికి సంబంధించిన అన్ని కూడా మేము సమానత్వంలో జరిపిస్తాం. అలాగే వీళ్ళకి వచ్చి రేపొద్దున ఫిషర్మెన్ సంబంధించినటువంటి లోన్స్, బైక్స్ కావచ్చు, లేకపోతే సంబంధించిన కార్లు కావచ్చు, కొన్ని ఏదో ఉంటాయి, ఏమొచ్చినా కూడా సమాన లెవెల్లో కమిటీని అంతా కూర్చోబెట్టి ఎవరికి అన్యాయం జరగకుండా కూటమి తరపు నుంచి అందరికీ సమాన లెవెల్లో చేస్తామని చెప్పేసి చెప్పకూడదు. ఈ కార్యక్రమాన్ని ఈ బూరుపూడిలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా మా కూటమి ప్రభుత్వం బలంగా ఉందని చెప్పడానికి ఇవాళ జనసేన నుంచి కూటమి నాయకత్వంలో జనసేన నుంచి ఇవాళ వేముదాసు సూర్యారావుని, అలాగే వీర్రాజుని, అలాగే చిన్నిని, జాలశ్రీని వీళ్ళందరినీ ఎన్నుకోవడం కూడా మా బూరుపూడి గ్రామం నుంచి ఎన్డీఏ తరపు నుంచి, అలాగే జనసేన నుంచి అడపాసిన కూడా ప్రత్యేక అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై. ఆఫీసర్లు కూడా దగ్గరగా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సమక్షంలోనే జరిగింది, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జనసేన నుంచి ఏకగ్రీవంగా ఎన్డీఏ కూటమి మద్దతుతో జనసేన నుంచి అభ్యర్థిగా వేముదాసు సూర్యారావు ఎన్నుకోవడం జరిగింది.